ఓ రామచంద్రుడితడే. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభం కానుంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరగనుంది. మరికొన్ని నిమిషాల్లోనే బాలరాముడు భక్తజనులకు దర్శనమివ్వనున్నారు. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణ బాలరాముని నిర్మాణ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఇటు ఆంధ్రలో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, చెప్పండి, ఖమ్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి? ఆనంద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి ఒక శుభకార్యం అంటే ఎన్నో దశాబ్దాల కాలం నుండి కళ రామ మందిర నిర్మాణం ఈ రోజు జరుగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్ద ఎత్తున భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఏది శ్రీరామ పేరుతో జెండాలు కూడా కట్టిన పరిస్థితి, ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే రామ మందిరం దగ్గర పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధాన ఆలయాల వద్ద అయితే ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు. కొంతమంది వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నటువంటి పెద్ద కార్యక్రమం, ఎన్నో ఏళ్ళ సంకల్పం, దశాబ్దాల కాలం నుండి ఈ రామ మందిరం ఏర్పాటు అయితే చూస్తున్న పరిస్థితి, ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. ఎలా చూడొచ్చు? దాదాపు 500 సంవత్సరాల తర్వాత మన రామ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి రూపంలో మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం భారతదేశ ప్రజలందరి తరఫున కూడా. ఈ శుభ సందర్భంలో మనం కొత్తగూడెం త్రిమాతా శక్తి పంచాయతీ క్షేత్రంలో ఎల్ఈడి స్క్రీన్లను లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఎంతో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అందరూ కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిగా కూర్చున్నాం. మనతో పాటు ఇక్కడ సంబంధించిన అయ్యగారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే పెద్దాం. అసలు రాముడి విశిష్టత, అసలు ఈ రోజు జరుగుతున్న పెద్ద కార్యక్రమం ఎంతో సంకల్పంతో కూడుకున్నది. మోడీ ప్రధానంగా ఈ దేవాలయ నిర్మాణంలో కూడా ముఖ్య భూమిక పోషించాడు. ఏదైతే దశాబ్దాల కాలం నాటి నుండి రామ మందిరాన్ని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలకు ఎంతో మంది పూనుకున్నా సరే ఈ రోజు ఒక సంకల్పంతో రామ మందిరాన్ని నిర్మించబోతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ మరికొద్దిసేపట్లో జరగనుంది. చెప్పండి, ఎలా చూడొచ్చు అసలు ఈ సంకల్పాన్ని? ఇది ఒక అద్భుతమైన కళ. ఈ కళ 500 సంవత్సరాల తర్వాత ఈ రోజు నెరవేరబోతుంది. భారతదేశంలో అందరూ కూడా ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశారు, ఎన్నో కళలు కన్నారు. ఈ రోజు ఆ స్వామివారు బాలరాముడిగా అయోధ్యలో ప్రతిష్ఠ కాబోతున్నారు. అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ స్వామివారి ఎప్పుడు ప్రతిష్ఠ జరుగుతుంది, ఎప్పుడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఆ శుభ సమయం వచ్చింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ యొక్క లైవ్ టీవీ పెట్టారు. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, చక్కగా చూస్తున్నారు. చాలా చాలా విశేషమైన రోజు ఇది. ప్రతి భారతీయుడి కళ ఇది. ఈ కళ ఈ రోజు నెరవేరింది. ఆ యొక్క రాముడి యొక్క సీతారామ లక్ష్మణ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు అందరినీ చల్లగా కాపాడి చూసి వారి యొక్క ఆశీస్సులు అందజేసి భక్తులందరినీ చల్లగా చూడాలని కోరుకుంది. భద్రాచలం ఒక విశిష్టత ఉంది. మొదటిగా రాముడు ఇక్కడ నడియాడిన ప్రదేశం, ఆ నడియాడిన ప్రదేశం మీకు తెలుసు. అంటే మొదటిగా ఇక్కడ చూసుకోవచ్చు. భారతదేశంలోనే ఆ విగ్రహాన్ని అయితే స్వయంభూగా ఏదైతే భద్రుడు భక్తికి మెచ్చి సీతారామ చంద్రస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచాడు భద్రాచలంలో. అటువంటి సంఘటన ఇక్కడ ఎన్నో పురాతనమైన గుర్తులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో కూడా జరుగుతున్న విశిష్టత కూడా చెప్పండి దాన్ని. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, రాముడు అంటే రాముల వారు పుట్టిందంటే అయోధ్య. అటువంటి అయోధ్యలో ఈ రోజు వరకు ఆ స్వామి వారికి దేవాలయం లేకపోవడం మన యొక్క దురదృష్టం. కానీ ఈ రోజుకి ఆ యొక్క కళ నెరవేరింది. స్వామివారి యొక్క ఆశీస్సులు, అందరి యొక్క భక్తుల యొక్క కోరిక మేరకు స్వామివారు ఈ రోజు అయోధ్యలో కొలువు తీరబోతున్నారు. అందరికి భద్రాద్రి రాముడు అందరి సహకారం, భక్తుల సహకారాలతో ఈరోజు అక్కడ కొలువు తీరబోతున్నారు స్వామివారు. అందరికి చాలా ఆనందంగా ఉంది. అందరు భక్తులందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
మీరు చెప్పండి, భారతీయులకి ఒక సంకల్పం ఏదైతే రాముల వారి గుడి అయోధ్యలో స్థాపించాలని ఎన్నో ఏళ్ళుగా కృషి చేసినా సరే ఫలించలేని సంఘటన ఈ రోజు ఒక సంకల్పంతో ప్రాణప్రతిష్ఠ అయితే చేయబోతున్నారు. ఎలా చూడొచ్చు? మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాముల వారి అయోధ్య మందిరాన్ని లైవ్ టెలికాస్ట్ మన జీవి మాల్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం మరెంతో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఆనంద్ పెద్ద ఎత్తున అయితే ప్రధాన ఆలయాల్లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా భద్రాచలం ఆ రాముల వారి సీతారాముల వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే రాముడు కలయాడిన ప్రదేశం అయినటువంటిది భద్రాచలంలో మొదటగా స్వయంగా వెలిసినటువంటి భద్రాచలం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి ఆ ప్రత్యేకమైన ఏదైతే కార్యక్రమం ఏదైతే సంకల్పం ఉన్నటువంటి అయోధ్యలో రాముడు వారి ప్రాణ ప్రతిష్టకు పెద్ద ఎత్తున ఇక్కడ వేలాది మంది కూడా తరలి వెళ్తున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే ఆ ఆనందానికి అవధులు లేదు. శ్రీరామ నామ స్మరణతోటి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆనంద్, అక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎలా అనిపిస్తుంది ఇలాంటి యొక్క కార్యక్రమాలు? 500 సంవత్సరాల యొక్క హిందువుల కళ నెరవేరబోతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అక్కడికి వచ్చినటువంటి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాస్తవంగా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. ఆనంద్, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ పలు చోట్ల పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా జీమాల్ సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యం ఇక్కడ ప్రత్యేక LED స్క్రీన్లు కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న 12 గంటల నుండి ఏదైతే జరుగుతున్నటువంటి మహాకార్యాన్ని లైవ్ ద్వారా వాళ్ళకు వీక్షించే విధంగా ప్రత్యేక పూజల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉందని, అదే విధంగా భక్తులు అయితే పెద్ద ఎత్తున ఈ ఇంటి వద్ద కూడా ప్రత్యేకంగా రాముల వారికి పూజలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి రామ మందిరంలో కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందా ఆనంద్? అంటే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తునటువంటి భద్రాచలంలో ప్రత్యేకంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ రోజు ఒక సంకల్పంతో రామ మందిరాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఏదైతే అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ఎలా చూడొచ్చు అమ్మా? రాముల వారికి ఎన్నో సంకల్పం అయినది నేను చూసుడు మా సంతోషం సార్. ఆ స్వామిని చూసుడు అదృష్టం చేసుకున్నాం అనుకో. ఈ జన్మకి మాటలు రావట్లేదు నాకు. ఎన్నో ఏళ్ళుగా ఇప్పుడు భద్రాచలంలో ఆల్రెడీ రాముల వాడు కలయాడిన ప్రదేశం. మొదటగా ఇక్కడే వెలిసాడు. ఆ తర్వాత అయోధ్యలో కూడా ప్రాణప్రతిష్ఠ చేద్దామని ఎంతో మంది పూనుకున్నా సరే ఈ రోజు కూడా జరగని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఒక సంకల్పంతో ఆ రాము వాళ్ళ ప్రాణ ప్రతిష్ఠ అయితే జరగబోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. చెప్పాలా? మీరు చెప్పండి. 500 సంవత్సరాల కళ నెరవేరిన రామయ్య మళ్ళీ అయోధ్యలో నెలకొల్పుతున్నారు. అది మన ఈ జన్మకి మాకి మన 140 కోట్ల జనాభా కలిగిన ఈ భారతదేశానికి చాలా అదృష్టవంతులు. ఆ సమయంలో రామ మందిరం మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వారి ఆధ్వర్యంలో నిర్మించినందుకు మామూలు విషయం కాదు. ఎన్నో త్యాగాల వెనుక నిర్మాణం అవుతున్న బాలరామునికి మా యొక్క వందనాలు. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు ఆనంద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇది ఒక శుభకార్యం. ఈ శుభకార్యానికి పూనుకున్నటువంటి ప్రధానమంత్రి మోదీకి కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రతి చోట రామమయంతో ప్రతి వాడ గ్రామాలు కూడా రామమయంతో హోరెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాముల వారికి శ్రీరాముల వారికి అన్నదానాల కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన ఆలయాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పెద్ద ఎత్తున అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జెండాలు పాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అనే పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం
మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు. చెప్పండి, భద్రాచలంలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ఎలా చూడొచ్చు మీరు? మనతో పాటు మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనంద్, ఇక్కడ ప్రత్యేకంగా రాముల వారి విగ్రహాలు పెట్టి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు సీనియర్లు ఉన్న వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే రాముల వారి అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఎన్నో ఏళ్ల సంకల్పం కల ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? మా చిన్నప్పుడు చాలా అద్భుతంగా ఆలయం, ఆ భక్తి, ఒకప్పుడు అయోధ్యలో రాముడు పుట్టాడు అనేది మా పూర్వీకులు అంటే మా బామ్మగారు అంటూ ఉండేవారు. ఆ వైభోగం అంతా మళ్ళీ ఎప్పటికొస్తుందో అని అంటూ ఉండేవారు. ఎందుకంటే మా నానమ్మ గారు వారి పూర్వీకులు కూడా రామభక్తులు. చిన్నప్పుడు వాళ్ళు భద్రాచలం నడిచి వచ్చేవాళ్ళం అని చెప్తూ ఉండేవారు. అయితే ఈ ఇన్ని సంవత్సరాల్ని కూడా వారందరి మాటల నుంచి విన్నది మేము సమకాలీకులుగా, అంటే మా తరంలో ఈ విధంగా ఈ రామ మందిర ప్రతిష్ట అనేది జరుగుతూ ఉండటం అనేది నిజంగా ఒళ్ళు గగ్గురు పొడిచే విషయంగా అనిపిస్తోందండి. ఎందుకంటే ఇంత పుణ్యం చేసుకున్న మా కళ్ళతోటి మేము ఈ తరంలో మేమందరం కూడా ఉండటం అనేది నిజంగా మేము, మా తర్వాత మా పిల్లలు వీళ్ళందరూ చేసుకున్నటువంటి అదృష్టమేమో అనిపిస్తోంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన దేశ ప్రజలందరూ మనం ఇలా పండగలాగా జరుపుకోవటం అనేది నేను మాటల్లో వర్ణించలేదు. ఇది చెప్పండి, అంటే మన ఎప్పటి నుండో అనుకుంటున్న కళ రామ మందిర నిర్మాణం ఒక 5 సంవత్సరాల దశాబ్ద కాలం నుండి అనుకుంటున్న కళ ఈ రోజు నెరవేరబోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. రామ మందిరాన్ని కూల్చేశారు. అప్పటి నుంచి అందరూ రాముని ప్రదర్శించడానికి, కానీ ఇంత మట్టికి జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. అందరం పండగలా జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. మన కాలంలో ఇట్లా జరగడము, ప్రతిష్ఠ జరగడము, 500 సంవత్సరాల తర్వాత జరగడం చాలా ఆనందంగా ఉందండి. చెప్పండమ్మా, ఎన్నో ఏళ్ల కళ ఈ రోజు ఒక పండగ లాగా చేసుకుంటున్నారు భారతదేశంలో మొత్తం, ఇటు ప్రపంచ దేశాలు కూడా రాముని ద్వారా మేము పండుగ చేసుకోవడం మా అదృష్టం. ఇంత శుద్ధితోని ధ్యానం అనేది ప్రతి సంవత్సరం ఇంత జరుపుకోవాలి. మొత్తం మీద అయితే ఆనంద్, ఇటు ప్రజలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రామ మందిరాన్ని ఈ రోజు నిర్మించబోతున్నది ఒక కళ, అంటే ఒక కళలా ఉంది. అసలు ఈ రోజు మనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది జరుగుతుంది వాస్తవంగానే కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండమ్మా, ఎన్నేళ్ల కళ సాకారం అవబోతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రాముడు మరి అందరికీ అంటే అందరికీ సంతోషంగా ఉంది.